అన్ని చేసే ఒక్కటే మిగిలిపోతుంది, ఆడవాళ్ళకి నెలకి 1500. అది చెయ్యాలంటే ఆంధ్రాని అమ్మాలి, ఇంకా ఆలోచన చేస్తుంది. వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తూ ఉంటే ఆయన ఈ రాష్ట్ర ప్రజలకి ఏమని కన్వే చేస్తూ ఉన్నారంటే, ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి సంపద సృష్టించడం చేత కాదు, ఆయన ఎన్నికల ముందు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలన్నీ కూడా మోసపూరిత హామీలు, ఏ ఒక్క హామీని కూడా మేము పూర్తి స్థాయిలో అమలు చేయలేము అన్న విషయాన్ని ఆయన చెప్తా ఉన్నారు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఒక ప్రసంగంలో మాట్లాడుతూ సూపర్ 6 హామీలన్నీ కూడా అమలు చేసేసాము, ఒక్క ఆడబిడ్డ నిధి మాత్రమే అమలు చేయలేకపోతున్నాము, ఈ పథకం అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాలి, దానికోసం చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తూ ఉన్నారంట. ఏమైనా ఆలోచన చేస్తూ ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ఎలా అమ్మాలని ఆలోచన చేస్తూ ఉన్నారా? అంటే ఎన్నికల ముందు మీరు ఒక అంచనా వేస్తారు కదండి, ఏ పథకానికి ఎంత మనం కేటాయించాలి, ఎంత అవుతుంది అని ఒక బడ్జెట్ మీరు ప్రిపేర్ చేస్తారు కదా. అంటే అప్పుడు మీకు తెలియలేదా ఈ ఒక పథకాన్ని ప్రవేశపెడితే ఇన్ని కోట్లు అవుతాయి, రాష్ట్రం అమ్మేయాలి అని అప్పుడు మీకు తెలియలేదా? మీరేం కొత్త కాదు కదా రాజకీయాలకి. మీరు 5 సంవత్సరాలు మీకు మంత్రిగా అనుభవం ఉంది, అలాగే మీరు అధ్యక్షులుగా ఉన్నారు, అంటే మీరు కూడా భాగస్వాములై ఉంటారు కదా అందులో. అలాగే మరి చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశారు ఉమ్మడి రాష్ట్రానికి, విభజన రాష్ట్రానికి. అంటే కావాలనే కేవలం అధికార దాహం, అధికారంలోకి ఎలాగో ఒకలాగా రావాలి, ఏదో ఒక మోసపూరిత హామీలు ఇచ్చి ప్రజల్ని మభ్య పెట్టి ఓట్లు వేయించుకొని అధికారంలోకి రావాలి, అంతే. అదొక్క ఎజెండాతోనే మీరు ఆ హామీల్ని ప్రవేశపెట్టారు. ఈరోజు వచ్చిన తర్వాత అమలు చేయలేకపోతున్నామని చేతులు ఎత్తేస్తూ ఉన్నారు. ఏ ఒక్క హామీని కూడా మీరు పూర్తి స్థాయిలో అమలు చేయలేదని ప్రజలందరికీ తెలుసు. ఫ్రీ బస్ ఏది, నిరుద్యోగ వృత్తి ఏది, ఫ్రీ గ్యాస్ సిలిండర్స్ ఏవి,